ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు డాక్టర్ జే వికాస్. నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ వీక్ మా అమ్మమ్మ తను ఇక్కడ సాక్ష్యం చెప్పింది, మీకు గుర్తుండే ఉంటుంది. అయితే తనకు లాస్ట్ నైట్ చాలా ఇబ్బంది అయితే ప్రేయర్ చేసుకోగానే మళ్ళీ నార్మల్ అయిందని చెప్పి తను ఇక్కడ సాక్ష్యం చెప్పింది. సో తను బాగానే ఉంది. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈవినింగ్ మళ్ళీ మెసేజ్ వచ్చింది. వాళ్ళ పాప నాకు మెసేజ్ చేసింది. సో మళ్ళీ అమ్మకి ఇట్లా సీరియస్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేసాము, కొంచెం ప్రాఫెట్ గారికి చెప్పి ప్రేయర్ చేయించు అని చెప్పేసి తను మెసేజ్ పెట్టింది. సో ఏమైంది అని అడిగాను. అయితే బీపీ డౌన్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేసాము, కొంచెం ప్రేయర్ చేయించు అని రిక్వెస్ట్ చేసింది. సో నేను అప్పుడు ప్రాఫెట్ గారికి మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి ప్రేయర్ చేయండి అని కొంచెం ప్రేయర్ రిక్వెస్ట్ మెసేజ్ పెట్టాను. సో ప్రాఫెట్ గారికి ప్రేయర్ మెసేజ్ ఒకటి పెట్టారు. సో దాని తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ డే కనుక్కున్నాను ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు నా బాగుంది అని చెప్పేసి తను చెప్పిందన్నమాట. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా అప్డేట్ అడిగాను. సో మెల్లమెల్లగా తను క్యూర్ అయిపోయింది, సో డిశ్చార్జ్ కూడా అయిపోయింది అని తన సాక్ష్యం చెప్పడం జరిగింది. సో దేవునికి మహిమ కలుగును గాక. సో ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా వైఫ్ తనకు నైట్ సడన్గా బాగా స్టమక్ పెయిన్ వచ్చింది, బాగా తీవ్రంగా వచ్చింది, తను ఏడుస్తూ ఉంది. సో మేము ప్రేయర్ ఆయిల్ రాసి ప్రేయర్ చేసుకోగానే తనకు ఇన్స్టెంట్గా తగ్గిపోయింది. సో దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా, మేము లాస్ట్లో ఇట్లా ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ప్రాఫెట్ గారు ప్రాఫెసీ చేశారు. సో ఎవరికో హార్ట్ పెయిన్ ఉంది అని చెప్పేసి ప్రేయర్ చేశారు. నాకంత స్ట్రైక్ కాలేదు. తర్వాత మేము లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు నేను మా వైఫ్ మాట్లాడుకునేటప్పుడు మా వైఫ్ చెప్పింది, ఇట్లా నిన్న డాక్టర్ గారు చెప్పారు కదా కడుపులో బేబీకి హార్ట్ బీట్ ఇంకా రాలేదు అని చెప్పేసి, సో దాని గురించే చెప్పారు దేవుడు అని చెప్పేసి చెప్పాడు. సో ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ టెస్ట్ చేయించుకోగానే హార్ట్ బీటు వచ్చింది అని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది. దేవునికి స్తోత్రం. సో ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రం చెందునుగాక. మా కొరకు ప్రేయర్ చేసినందుకు ప్రాఫెట్ గారికి వందనాలు.